రైతు సోదరులకు గుడ్ న్యూస్. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే 24 అవర్స్లో 24 గంటల్లో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాబోయే 24 అవర్స్లో భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఈదురు గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే ప్రమాదం ఉంది. ఇక ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 48 అవర్స్లో తెలంగాణలో మహబూబాబాద్ ఆ ప్రాంతంలో వర్ష బీభత్సం సృష్టించింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. రబీ వరి క్రాప్ హార్వెస్ట్ చేసి కళ్ళాల్లో ఆరబెట్టుకుంటున్నారు, రోడ్ల మీద ఆరబెట్టుకుంటున్నారు రైతులు. ధాన్యం మొత్తం కొట్టుకుపోయింది. మామిడి పంట, అరటి పంటకైతే పెను నష్టం వాటిల్లింది. రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసుకున్నవారు పగలంతా ఎండ అయితే ఉంటుంది, సాయంత్రానికి ఈదురుగాలు వర్షాలు విరుచుపడతా ఉన్నాయి. సాయంత్రం 5-6 గంటలకల్లా రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసిన పంటని తడవకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. ఈదురు గాలుల ప్రభావానికి టార్పాలిన్ కప్పినా కూడా ఎగిరిపోతా ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు పంట తడవకుండా కాపాడుకోవాలి. రాబోయే 24 అవర్స్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసే విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.